అందరికీ తెలిసిందే పైసలు అనేటివి ఒక దగ్గర ఎప్పుడు కుదురుగా ఉండవు. అవి ఎప్పుడు ఒకరి చేతి నుండి ఇంకో చేతికి మారుతూ ఉంటాయి. అలాగే మన చేతిలో నుండి వెళ్ళిపోయిన పైసలు మళ్ళీ తిరిగి మన చేతికి వస్తాయా రావని చెప్పి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకోబోతున్నాం. గైస్ మనం రాసింది అంటే STRUG అంటే మొత్తం స్ట్రగుల్ బ్యాన్ రాద్దాం అనుకున్నాను, కానీ మనకు లోడ్ చెల్తో అని చెప్పేసి అయితే ఎక్కువ కూడా రాగాను. అలాగే పెన్ కూడా పడలేదు అన్నమాట లోడ్ మీద. అలాగే కింద ఎస్ అని రాశాను గైస్, చూసుకోండి ఎస్. సో ఎస్ అర్థం ఏంటంటే షాప్లో మనం ఈ లోడ్ని షాప్లో ఇద్దామట, బయట ఎక్కడ షాప్లో కొనుక్కుందాం తిన్నికి తాగానికే. సో అలాగే మీకు గుర్తుండడానికి ఇంకోటి అయితే గైస్ ఈ నెంబర్ అయితే గుర్తు పెట్టుకోండి, మనకి 4US281824 గైస్. సో ఈ లోడ్ని మనం షాప్లో ఖర్చు పెట్టబోతాము. సో లేట్ చేయకుండా ఫటాఫట్గా అయితే మనం తీసుకొని ఖర్చు పెడదాం. పైసా ఉంటే తిండి లేకుంటే నడవదు బండి. గైస్ మనం ఫస్ట్ లోట్ ని అక్కడ ఖర్చు పెట్టబోతుంది చూసుకుని అక్కడ. సో ఒక డబ్బా కనిపిస్తాం మనకి బజ్జీలది. ఒక బజ్జీల బండి దగ్గరికి వెళ్ళి అక్కడ 2 బజ్జీలు తినేసి మన లోట్ ని మార్కెట్ లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోమని వాళ్ళకైతే ఇచ్చేసాను గైస్. ఖతం, బై బై, టాటా, గుడ్ బై, గయా. మన సెకండ్ నోట్ ని వాటర్ లో వేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మామూలుగా పైసల్ని ఖర్చు పెట్టడమే కాదు, వాటర్ లో వేస్తే కూడా ఆ వాటర్ లో ఉన్న పైసా చెల్లింపులోకి బయటికి వస్తుందా రాదా అని చెక్ చేయడానికి నేను కావాలని వాటర్ లో అయితే వేసాను గైస్. ఇక్కడ స్ట్రగుల్డ్ అని రాశాను గైస్, STRUG అని రాసి ఇక్కడ చూసుకోండి గైస్. సో డబ్ల్యూ అయితే రాశాను 819669. ఓకేనా గైస్, వేసేస్తాను. పైసా పైసా అప్పుడప్పుడు మనం పైసల్ని పారేసుకుంటూ ఉంటాము. అలాగే పారేసుకున్న పైసలు మళ్ళీ చెల్లింపులోకి వస్తాయా రావా అని చెప్పి ఒక రిచ్ షాపింగ్ మాల్ కి అయితే వెళ్ళి అక్కడ మన పైసల్ని పారేసుకున్నాను గైస్. మామూలు రోడ్ మీద పడదాం అనుకున్నాము, కానీ రోడ్ మీద ఎందుకని చెప్పేసి షాపింగ్ మాల్ పడింది వచ్చింది గైస్. చూద్దాం ఎట్లా ఉంటుంది చెప్పేసి నోటు ఒక దగ్గర పడేసి దూరం నుండి వీడియో తీద్దామని ట్రై చేశాను, కానీ అక్కడికి వెళ్లే లోపే లోట్ అయితే ఇక్కడ నుండి గాయబ్ అయితే అయిపోయింది. 4th నోట్ ని యాక్చువల్ గా బెగ్గర్స్ కి ఇద్దామని ట్రై చేశాను గైస్, అందుకే బి అని కూడా రాసిన చోటు కింద. కాకపోతే ఆ టైంలో అక్కడ ఎవరు దొరకలేరు కాబట్టి నేను మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసుకున్నాను. ఇంతకుముందు మనం చేసిన లోట్ కి అయితే ఎవరు తీసుకోవడం తెలియదు కాబట్టి ఈసారి రోడ్ మీద పడేద్దామని ఫిక్స్ అయ్యాను కంపల్సరీ. సో రోడ్ మీద పడేద్దాం ఈ లోట్ ని రోడ్ మీద పడేసాక మన యొక్క రోడ్ చెల్లింపులోకి వచ్చి మన చేతికి వస్తుందా రాదా అని చెక్ చేద్దాం గైస్. నోటు పడేసిన చాలా సేపటికి ఒక అతను వచ్చి తీసుకున్నాడు గైస్. కరెక్ట్ గా తీసుకున్న టైంకి నేనైతే అడ్డం వచ్చాను. అడ్డం రావడం వల్ల కరెక్ట్ గా తీసుకున్న టైం వీడియో అయితే రాలేదు గైస్ ఇందులో. సో తీసుకుని వెళ్ళిపోతున్నాడు గైస్, చూసుకోండి. ఈ లోట్లు మళ్ళీ తిరిగి మన దగ్గరకు వస్తాయనుకుంటే ఎస్ అని, రావు అనుకుంటే నో అయితే కామెంట్ చేయండి గైస్. సో ఇవి ఎప్పుడు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చినా కానీ నేనైతే ఖచ్చితంగా వీడియో చేస్తాను కాబట్టి సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. అలాగే లైక్ కూడా చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.